హాయ్ అండి, వచ్చేసింది మీరేను. ఈరోజు మా ఇంట్లో అయితే గోంగూర పప్పు చేద్దాం అనేసి అయితే గోంగూర తీసుకున్నాను. ఇంకా ఆకులు అయితే తీస్తాను. మసిపప్పు ఇంకా పడుకొని అయితే లేగలేదు. ఒక కళాయిలో అయితే ఇగోండి పెట్టేశాను. గోంగూర మెత్తగా అయిపోతుంది. పప్పు కూడా ఉడకపెట్టాను. పచ్చిమిరపకాయలు ఉడకనట్టు ఉన్నాయి, ఇంకా పచ్చగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కుక్కర్లో ఉడకపెట్టినప్పుడు పప్పులో వేయలేదు, తర్వాత వేయడం వల్ల అలాగుంది. తర్వాత అయితే నాకు జట్లు వేయడం పెద్ద టాస్క్. ఎందుకంటే మా ప్రాంతీయ వంక పాపిడి తీయమని చెప్తుంది, నాకు ఆ వంక పాపిడి రాదు. ఇంకా తానే అద్దం చూసుకొని కుస్తీలు పడి మెల్లగా ఒక పాపిడి అయితే తీస్తుంది. తర్వాత నేను జట్లేసేయడమే అటు ఇటు. ఇంకా మా ఆసిపాప అప్పుడే లేసింది. మాకైతే చిన్న వీడియో తీస్తుంది. రాత్రికి టిఫిన్ ఏంటి, ఇప్పుడేంటి టిఫిన్ అని అడుగుతుంది. తనతో పెద్ద ప్రాబ్లం ఉండదు. లేట్కి లేసినా ఫాస్ట్గా రెడీ అయిపోద్ది. ప్రాంతీయ అలా కాదు. ఇంకా వాళ్ళు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు అయితే ఇలాగ అయిపోయింది. సూపర్గా ఉంది కదా, మొత్తం పొంగిపోయింది పప్పు అంతా. ఇంకా అన్నీ క్లీన్ చేసి గుమ్మాలకి అయితే ముగ్గులు పెట్టాను. ప్రతి లక్ష్వరం అయితే ముగ్గులు పెడతాను నేను. తర్వాత అయితే ఇల్లు కూడా తుడిసి తడిబట్ట పెట్టాను. ఇంకా స్టవ్ కూడా నీట్గా తుడిసేసాను. నేను లైట్ ఆన్ చేయలేదు. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.